తొలిపలకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అవినీతి ముగుస్తుంది, పథకాలు కొనసాగుతాయి. టీఎంసీపై మోదీ విమర్శలు. చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ 2 చంద్రుణ్ణి చుట్టి సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు. నేడు పూలే జయంతి, రాష్ట్రపతి ప్రధాని నివాళులు, ద్విశతాబ్ది ఉత్సవాలు ప్రారంభం. పూలే ఆలోచన, ప్రజాప్రభుత్వ ఆచరణ, సీఎం రేవంత్ రెడ్డి నివాళి. కాజీపేటలో మైనర్ బాలిక హత్య, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన చంద్రబాబు. కోదాడ బైపాస్ వద్ద ఘోర ప్రమాదం, లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, 16 మందికి గాయాలు. కోర్టు ఆదేశాలు బేఖాతరు, 2000 మంది సిబ్బందితో రంగంలోకి దిగిన హైడ్రా. ప్రేమ పేరుతో మోసం, మృతికి ముందు యువతి చివరి వీడియో కలకలం. ఉచితాల కంటే విద్య ముఖ్యం, స్పష్టం చేసిన వెంకయ్య నాయుడు. బెంగాల్లో మహిళల భద్రత, అవినీతి అంశాలపై ఆరోపణలు, మమతా పాలనపై అమిత్ షా. చరిత్రపై పోరాటం అంటే గుర్తింపుపై పోరాటమే, శశి థరూర్ వ్యాఖ్యలు. రోడ్ ట్యాక్స్ ఫ్రీ, భారీ ప్రోత్సాహకాలు, ఢిల్లీ ఈవీ పాలసీ డ్రాఫ్ట్ విడుదల. పూలే ఆశయాల దిశగా ప్రభుత్వ పథకాలు, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్. డ్రైవింగ్ సమయంలో ఫోన్ వాడితే కఠిన చర్యలు, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. వరంగల్లో గంజాయి గ్యాంగ్ ఆగడాలు. ఇబ్రహీంపట్నం ఫలితంపై కేటీఆర్ వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డిపై విమర్శలు. పశ్చిమ బెంగాల్లోని పూర్వ బర్ధమాన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక హామీలు ఇచ్చారు. టీఎంసీపై విమర్శలు గుప్పించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయితే శరణార్థులకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. టీఎంసీ ప్రభుత్వ విధానాలు ఆలుగడ్డ రైతుల భవిష్యత్తును దెబ్బతీశాయని తీవ్రంగా విమర్శించారు. అయితే టీఎంసీ అమలు చేస్తున్న పథకాలను ఆపబోమని, కానీ అవినీతి, దోపిడీకి పూర్తి చెక్ పెడతామని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్ రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీస్తున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా ముగిసింది. చంద్రుడి చుట్టూ తిరిగిన వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్స్ పసిఫిక్ మహాసముద్రం శాన్ డియాగో తీరంలో పారాషూట్ల సాయంతో విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత్ కాలమానం ప్రకారం శనివారం ఉదయం 5:38 ఈ ల్యాండింగ్ పూర్తయింది. మొత్తం 10 రోజుల యాత్రలో రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరెమీ హాన్సన్ పాల్గొన్నారు. భూమి నుంచి సుమారు 4,06,771 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి అపోలో 13 రికార్డును అధిగమించిన ఈ మిషన్ మానవ చరిత్రలో అత్యంత దూరంగా సాగిన మానవ సహిత యాత్రగా నిలిచింది. చంద్రుడి అవతలి వైపు దృశ్యాలు, సంపూర్ణ సూర్యగ్రహణం వంటి అరుదైన అనుభవాలను సైతం ఇది అందించింది. ఈ ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతం కావడంతో అంతరిక్ష చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని ప్రేరణా స్థల్లో పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ ప్రాంగణంలో నివాళులర్పిస్తూ పూలే ఆశయాలు కోట్లాది మందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. 1827లో మహారాష్ట్రలో జన్మించిన మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల విద్యాభివృద్ధి, సామాజిక సమానత్వం కోసం విశేష కృషి చేశారు. సత్యశోధక్ సమాజ్ స్థాపన ద్వారా సమాజంలో మార్పులకు బాటలు వేశారు. పూలే ద్విశతాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన ఈ సందర్భంలో ఆయన చూపిన మార్గం నేటికి సమాజానికి దిక్సూచిగా నిలుస్తుంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ఆయన సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం పూలే చేసిన కృషిని స్మరించుకున్నారు. పూలే ఆలోచన, ప్రజా ప్రభుత్వ ఆచరణ అనే నినాదంతో ఆయన ఆశయాలను అమలు చేయడమే తన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, మహిళా విద్య కోసం పూలే చేసిన మార్గం నేటికి స్ఫూర్తినిస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా కాజీపేటలో బాలిక హత్య కేసు మరింత ఉద్రిక్తంగా మారింది. నిందితుడు వెంకటేష్ పోలీసులపై దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వెంకటేష్ కాలికి బుల్లెట్ తగిలి ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో 2 పోలీసులు గాయపడగా వారిని మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రి వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు హత్యకు గురైన బాలిక మృతదేహం రిమ్స్ మార్చరీలో ఉండగా నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మహిళలు, బాలికలపై దాడులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
తెల్లవారుజామున నిద్రమొత్తు క్షణాల్లో ప్రమాదంగా మారింది. సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి 65పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్న ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొట్టిన తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో మెయిన్ డోర్ జామ్ కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించి ఎమర్జెన్సీ విండో ద్వారా బయటపడడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలు కాగా వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ పరిసరాల్లో భారీ కూల్చివేతల దృశ్యాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా ఆపరేషన్ చేపట్టింది. సుమారు 15,000 కోట్ల విలువైన 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ఈ చర్యలు కొనసాగుతున్నాయి. కోర్టు ఆదేశాలను లెక్క చేయకుండా నిర్మించిన గెస్ట్ హౌస్తో పాటు 6 అంతస్తుల అపార్ట్మెంట్ను అధికారులు కూల్చివేశారు. నిజాం కాలం నాటి మొత్తం 1,260 ఎకరాల భూముల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన అధికారులు ఇప్పటికే 400 ఎకరాల్లో నిర్మాణాలు వెలిసినట్టు తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సుమారు 2,000 మంది సిబ్బంది కూల్చివేతల్లో పాల్గొన్నారు. మరోవైపు కృష్ణారెడ్డిపేటలో కూడా అపార్ట్మెంట్ వద్ద 40 కుటుంబాలను ఖాళీ చేయిస్తూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమాలపై హైడ్రా కఠిన చర్యలు కొనసాగుతుండగా ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ యువతి మరణానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ పేరుతో మోసపోయానని, తన జీవితాన్ని నాశనం చేశారని మృతురాలు రమణి ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. మనోహర్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానని చెప్పి దగ్గరై తర్వాత తనకు HIV ఉన్న విషయం తెలిసినా మోసం చేశాడని ఆరోపించింది. మొదట తనకు పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా తరువాత అతడు బలవంతంగా ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చినట్టు వెల్లడించింది. ఈ ఘటన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆసుపత్రికి వెళ్లకుండా ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. చనిపోయే ముందు తన బాధను వీడియో ద్వారా వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉచితాల కంటే ప్రజలకు నైపుణ్యాలు, అవకాశాలు ఇవ్వడమే ముఖ్యమని స్పష్టం చేశారు. చేప ఇవ్వడం కంటే చేపలు పట్టడం నేర్పాలి అంటూ ఫ్రీబీలపై ఆధారపడే సంస్కృతి పెరగకూడదని తెలిపారు. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఉచిత హామీలు ఇస్తే వాటికి సరిపడా బడ్జెట్, ఆర్థిక ప్రణాళిక ఉండాలని, ప్రజలు కూడా ప్రభుత్వాల ఆర్థిక స్థితిపై ప్రశ్నించాలని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందిస్తూ పార్లమెంట్ సమావేశం పొడిగించి ఈ బిల్లును ఆమోదించడం సంతోషకరమన్నారు. దేశ జనాభాలో సగం మహిళలే కాబట్టి 33% రిజర్వేషన్ ఇవ్వడం అవసరమని పేర్కొన్నారు. ఈ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉందని, ఇప్పుడు అన్ని వర్గాలు కలిసి దీనిని ఆమోదించాల్సిన సమయం వచ్చిందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఓండాలో జరిగిన సభలో మాట్లాడుతూ బెంగాల్లో మహిళల గౌరవాన్ని కాపాడడంలో టీఎంసీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేరని ఆయన తెలిపారు. అలాగే సిండికేట్ వ్యవస్థపై దృష్టి సారిస్తూ సిమెంట్, ఇటుకలు, ఇసుక వంటి వస్తువులు కొనాలన్నా మధ్యవర్తుల జోక్యం తప్పదని తెలిపారు. ఈ వ్యవస్థ ప్రజలను దోపిడీ చేయడానికి ఉపయోగపడుతుందని ఆరోపించారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వస్తే సిండికేట్ వ్యవస్థపై కఠిన చర్యలు తీసుకుని పరిస్థితిని సరిచేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన నేషనల్ హిస్టరీ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ నేత శశి థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్ర అనేది కేవలం గతం కాదు, మనం నిర్మించే కథనం అని అన్నారు. అది పూర్తిగా తటస్థం కాదని, మన దృష్టికోణం, ఆధారాలు, ప్రశ్నలు, ముఖ్యంగా శక్తి ప్రభావంతో రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. చరిత్రపై పోరాటం అనేది గుర్తింపు, అస్తిత్వంపై పోరాటమేనని తెలిపారు. ఇక వెస్ట్ ఆసియా పరిస్థితులపై ఆయన స్పందిస్తూ భారత్కు శాంతి అత్యంత అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆ ప్రాంత నాయకులతో సంప్రదింపులు కొనసాగించడం సరైన నిర్ణయమని అన్నారు. శాంతి ఎవరి ద్వారా వస్తుందనేది ముఖ్యం కాదని, శాంతి రావడమే ముఖ్యమని థరూర్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఈవీ పాలసీ 2026-2030 డ్రాఫ్ట్ను విడుదల చేసింది. ఈ పాలసీ కింద 3,954.25 కోట్ల భారీ నిధులు కేటాయించారు. 2, 3, 4 చక్రాల ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఆకర్షణీయమైన సబ్సిడీలు, స్క్రాపేజ్ ఇన్సెంటివ్స్ అందించనున్నారు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100% మినహాయింపు కూడా కల్పించనున్నారు. అలాగే ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తృతంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నుంచి ఎలక్ట్రిక్ 3 వీలర్స్ మాత్రమే, 2028 నుంచి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పాలసీతో ఢిల్లీ గ్రీన్ ట్రాన్స్పోర్ట్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
ఢిల్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నివాళులర్పించారు. సామాజిక కుల వ్యవస్థపై పోరాటం, సతీ సహగమనం వంటి దురాచారాల నిర్మూలన, మహిళా విద్యాభివృద్ధికి పూలే చేసిన కృషి నేటికి గుర్తుండిపోయిందని అన్నారు. తొలి బాలికల పాఠశాల స్థాపన నుంచి సామాజిక మార్పు వరకు ఆయన పాత్ర అపారమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అమలవుతున్న బేటీ బచావో, బేటీ పడావో, లఖ్పతి దీదీ వంటి పథకాలు పూలే ఆశయాలను ప్రతిబింబిస్తున్నట్టు తెలిపారు. నారీ వందన్ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం కూడా పూలే దిశలో ముందడిగేనని నితిన్ నబీన్ పేర్కొన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం వల్ల జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ నెల 3 నుంచి 9 వరకు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. మొత్తం 6046 మంది డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ఉపయోగించినట్టు గుర్తించి కేసులు నమోదు చేశారు. వీరిలో 5810 మంది ద్విచక్ర వాహనదారులు, 51 మంది 3-వీలర్, 185 కార్లు, ఇతర వాహనదారులు ఉన్నారు. డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత లోపం వల్ల ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఛార్జ్ షీట్లు దాఖలు చేసి చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వరంగల్లో గంజాయి మత్తులో తిరిగే గ్యాంగ్ చర్యలు స్థానికుల్లో భయాందోళన పెంచుతున్నాయి. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి అయిందంటే చాలు ఈ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. ఇటీవల సురేష్ అనే యువకుడిపై గంజాయి మత్తులో తీవ్రంగా దాడి చేశారు. గాయాలతో నిస్సహాయ స్థితిలో ఉన్న అతన్ని ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి చేర్చారు. పురుషుగుట్ట ప్రాంతంలో మరో 2 యువకులు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసిన ఘటన కూడా చోటు చేసుకుంది. ఎవరిపై ఎప్పుడు దాడి చేస్తారో తెలియక ప్రజలు భయాందోళనల్లో జీవిస్తున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఈ దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గెలిచింది గులాబీ జెండా కాదని, ప్రజాస్వామ్యమే గెలిచిందని తెలిపారు. ఈ విజయాన్ని నిలబెట్టింది మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అని ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ ఆయనను అరాచక శక్తిగా పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలు చూస్తారని అన్నారు. అలాగే రేవంత్ చేసిన చర్యలకు ప్రజలే తగిన సమాధానం ఇస్తారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం చర్చకు దారితీస్తున్నాయి. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.